మాకెంతో ఆనందంగా ఉంది. నీవు నీ మాటకు కట్టుబడ్డావు, వాగ్దానబద్ధుడవు. ఇదే వీరత్వానికి చిహ్నం. నీకు తెలిసే ఉంటుంది, కాలయవనుతో యుద్ధం చేసేవాడు అవశ్యం మరణిస్తాడని. ఈ విషయం తెలిసి కూడా నీ మాట నిలుపుకోవాలని నీవు మాతో యుద్ధం చేయడానికి ఈ విధంగా ఒంటరిగా వచ్చావే. అందుకే మేము నిన్ను యుద్ధంలో వధించడానికి ముందు మేము నీ వీరత్వానికి మనసారా ప్రణామం చేస్తున్నాం. మేము నీ ప్రణామాలను స్వీకరిస్తున్నాం. నీ వీరోచిత భావాలను కూడా ప్రశంసిస్తున్నాం. కానీ ఇప్పుడు నీ అజ్ఞానం పట్ల మాకు నవ్వు వస్తోంది. మమ్ము అజ్ఞానులుగా భావిస్తున్నావా? అవశ్యం, అజ్ఞానివే నీవు. అజ్ఞాన బాలక, మేము నిన్ను మహావీరునిగా భావించాం. మహామూర్ఖుడవు నీవు, మూర్ఖుడవు. నీకు మాలాంటి రాజుతో సంభాషించే విధానం కూడా తెలియదు. మహారాజా కాలయవన, సత్యము మూర్ఖత్వము అనేవి రెండు వేరు వేరు విషయాలు. మేము సత్యాన్ని వచించాం, మరి నీవు దాన్ని మూర్ఖత్వంగా భావిస్తే అందులో మా దోషమేమున్నది? మా వచనాలలోని సారాంశం ఇదే. నీవు పొందిన వరాన్ని బట్టి నిన్ను రణరంగంలో ఎటువంటి అస్త్రశస్త్రాలతోనూ సంహరించలేరని. కానీ నీవు ఎప్పటికీ మరణించనని ఆ వరాన్ని అపార్థం చేసుకున్నావు. దేవతలు సైతం అటువంటి వరాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే పుట్టినవారు మరణించడం తథ్యం. ఇదే ప్రకృతి నియమం. అతడెలా మరణిస్తాడనేది విధిలిఖితం. కనుక ఓ అజ్ఞాని రాజా, మృత్యువు రాకకు ఎన్నో విధములైన మార్గాలు ఉన్నాయి. ప్రతి మనిషిని ఏదో ఒక అస్త్రంతోనే వధించాలన్న నియమమేమీ లేదు. నీవు మమ్మల్ని సంహరించాలని ప్రయత్నం చేస్తున్నావు. మరో విధంగా ఆలోచించి చూస్తే ఒకవేళ అదే మృత్యువు నీకు సమీపంలో ఉండవచ్చునుగా. చూడు కృష్ణ, నీవు యుద్ధం చేయడానికి వచ్చావా లేక నీతులు బోధించడానికా? ఇక నీ మాటలు చాలించు. ఈ విధంగా అడ్డదడ్డమైన మాటలు మాట్లాడి నీకు సమీపించిన మృత్యువును కొంతకాలం వరకు అడ్డగించాలనుకుంటున్నావా? అది అసంభవం. ఇక సమయాన్ని వృధా చేయక నీవు ఏ ఆయుధంతో యుద్ధం చేయాలనుకుంటున్నావో చెప్పు. మేము నీతో అదే ఆయుధంతో యుద్ధం చేస్తాం. ఎప్పుడో తెలియజేశాంక యుద్ధం కేవలం కాలయవనుడికి శ్రీకృష్ణుడికి మాత్రమేనని. కనుక మనకు ఆయుధాలతో ఆవశ్యకత ఏముంది? భళా, ఇవే మగసిరిగల వాని మాటలు. నీ చెంత రథమూ లేదు, ఎటువంటి వాహనమూ లేదు. కనుక మేం కూడా వాహనాన్ని విడనాడి
నేల మీద నిలబడే నీతో యుద్ధం చేస్తాం. చూడు, ఆయుధాలను కూడా ఇక్కడే వదిలేస్తున్నాం. ఇప్పుడు ఈ యుద్ధం న్యాయసమ్మతమేగా? కాదు మహారాజా కాలయవన, ఈ యుద్ధం న్యాయసమ్మతమైంది కాదు. ఏమంటున్నావు? చూడు, మేము ఈ మైదానంలో ఒంటరిగా ఉన్నాం. మా వెనుక సహాయం చేయడానికి ఎటువంటి సైన్యమూ లేదు. నీవు రథాన్ని ఆయుధాలను విడనాడి వచ్చావు, నిజమే. మరి నీ సైన్యం సింహావలోకనం చేస్తూ ఉంది. వారు ఎప్పుడైనా ఆక్రమణ చేయవచ్చు. కనుక నీ మీద నీకు విశ్వాసం ఉన్న ఎడల, ఏ ప్రకారం మేము మా సైన్యాన్ని విడనాడి ఒంటరిగా వచ్చామో ఆ ప్రకారమే నీవు కూడా నీ సైన్యాన్ని విడనాడి బహుదూరంగా ఒక నిర్జన ప్రదేశానికి మాతో ఒంటరిగా రావాలి. అలాంటి ప్రదేశంలోనైతేనే ఇటు నీకు సహకరించేవారుండరు, అటు మాకు సహకరించేవారు ఉండరు. బాగుంది, మేము నీతో ఏకీభవిస్తున్నాం. సేనాపతి మహారాజా, ఇది మా ఆజ్ఞ. మేము ఇరువురు ఎక్కడికి వెళ్ళినా సరే మీరెవ్వరూ మా వెంట రావడానికి వీల్లేదు. ఆజ్ఞ. నీవు సైన్య సమేతంగా ఇక్కడే మా కోసం నిరీక్షించు. చిత్తం. అలాగే నగరాన్ని కూడా ఓ కంట కనిపెట్టు. నగరంలోని పౌరులెవరో వెలుపులకు రాకూడదు. తమ ఆజ్ఞ. మా ఈ ఆజ్ఞను సైనికులందరికీ తెలియచేయి. వెళ్ళు. ఆజ్ఞ మహారాజా. పద, ఎక్కడికి వెళ్ళాలో. మన ఇరువురిని ఏ ఒక్కరూ చూడనటువంటి చోటుకి వెళదాం. శ్రీకృష్ణ. పద, ఎక్కడికి వెళ్ళాలో. మన ఇరువురిని ఏ ఒక్కరూ చూడనటువంటి చోటుకి వెళదాం. అలాగే. మహారాజు గారి ఆజ్ఞ. వారు కృష్ణునితో యుద్ధం చేసి తిరిగి వచ్చే వరకు మీరందరూ ఇక్కడే ఉండాలి. నగరాన్ని నలుదిశలా పరికిస్తూ ఉండాలి. నగరం నుంచి ఎవరూ బయటికి పోకూడదు.
చూడు, ఈ ప్రదేశం ఏకాంతంగానే ఉంది. ఏకాంతంగా ఉందా? అయితే పారిపోవలసిందే. అన్యాయం, మోసగాడ, పిరికి పంత. మా కళ్ళు కప్పి నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావా? మా సంగతి నీకు తెలియదు. మా నుంచి తప్పించుకోవడం అసాధ్యం. నిన్ను పట్టుకుంటాం. ఒంటరిగా యుద్ధానికి రమ్మని పిలిచి తిరిగి వాళ్ళ తప్పించుకు పారిపోతావా? ఆగు! నేను తప్పించుకోవాలని పారిపోవడం లేదు కాలయ్యవనా. ఇలా పరిగెట్టడం వలన శరీరంలో చురుకుదనం వస్తుంది, రక్తం వేడెక్కుతుంది. అప్పుడు యుద్ధం చేస్తే భలేగా ఉంటుంది. రా. ఇంకా ఎంత దూరం పరిగెత్తాలి? కొంత దూరమే, దగ్గరకు వచ్చేసాం. ఇంకెంత దూరం? ఓపిక పట్టు, వచ్చేసాం. వచ్చేసాం, దగ్గరే. ఇలాంటి కుంటి సాకులు చెప్పొద్దు. మాకు తెలుసు నీవు యుద్ధం చేయడానికి జంకి ఈ విధంగా పారిపోతున్నావు. నీవు రణభీరువు. రణభీరు? నీవు మమ్మల్ని రణభీరు అన్నావా? ఆహా, మాకు నీవు ఎంత చక్కటి బిరుదిచ్చావు. నేటి వరకు భక్తులు మమ్ము కోట్లాది నామాలతో పిలిచారు, కానీ ఇంత సుందరమైన నామంతో ఇంతవరకు ఎవరూ పిలవలేదు. రణభీరు. ఆహా, ఆనందంగా ఉంది. ఉంటుంది ఉంటుంది. ఈ కాలయవనుడు నీ శరీరాన్ని 2 ముక్కలుగా చేస్తే అప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది. నీవు ముందు పట్టుకోవాలిగా మా శరీరాన్ని 2 ముక్కలుగా చెయ్యాలంటే. మేము చూస్తూనే ఉన్నాం. నీవు పరిగెత్తడంలోనే మాతో ఓడిపోతున్నావు. ఇలా మొదటి పోటీలోనే ఓడిపోయావంటే ఇక ముందు ముందు ఎలా తట్టుకుంటావు? ఒక దోవ సింహం ముందు ఎంతసేపు ఎగరగలదు? సింహం పంజా విసిరితే దోవ నలిగిపోతుంది. పంజా విసురుతావా? పంజా విసురుతావా? విసురు. రా. దాక్కున్నావా? మా నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా?